కోట్లు చెల్లించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. వైకాపా ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ కింద ప్రోత్సాహకాలు నిలిపేయడంతో పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం దీపావళి కానుకగా ప్రోత్సాహకాలు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ముప్పవరం నుంచి కాజా వరకు యాక్సెస్ కంట్రోల్ కారిడార్, ఇప్పుడున్న హైవేకి సర్వీస్ రోడ్ల నిర్మాణం, 100 కిలోమీటర్లకు డిపిఆర్ తయారీకి టెండర్లు. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం నుంచి గుంటూరు జిల్లా కాజా వరకు 100 కిలోమీటర్ల మార్గాన్ని యాక్సెస్ కంట్రోల్ కారిడార్గా అభివృద్ధి చేయబోతున్నారు. ప్రస్తుతం అది 6 వరుసలుగా ఉన్నప్పటికీ యాక్సెస్ కంట్రోల్ కారిడార్ కాదు, కొత్తగా యాక్సెస్ కంట్రోల్గా అభివృద్ధి చేస్తే వాహనాలు మరింత వేగంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ తయారీకి జాతీయ రహదారులు ప్రాధికార సంస్థ సిద్ధమైంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే విశాఖలోని డేటా సెంటర్ 2019లోనే చంద్రబాబు శంకుస్థాపన. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తానే తెచ్చానంటుంది జగన్. మనం చేయనివి కూడా ఇంత స్ట్రాంగ్గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్, ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. అలవైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఇది. ఆ సినిమాలో నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే ఒక క్యారెక్టర్, తనకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అసహ్యం అంటుంటే అర్జున్ ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి డైలాగ్ చెప్తాడు. వైకాపా అధ్యక్షుడు జగన్ గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్పై చెప్పిన అబద్ధాలు విన్న వాళ్ళకి ఆ డైలాగే గుర్తొస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా బాగుంది. తెలుగుదేశం కార్యకర్తలు మాట్లాడాల్సింది వార్త వీళ్ళు రాశారు. మరి ఆ లెక్కనైతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రారంభించినటువంటి శంకుస్థాపన చేసినటువంటి ఏదైతే సైబర్ టవర్స్ని మరి చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఎట్లా సొంతం చేసుకుంటున్నారు? పోనీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు కొన్ని కంపెనీలు వచ్చినాయి, మరి అంతకుముందే శంకుస్థాపన కదా. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్కి సంబంధించింది ఫస్ట్ తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, కానీ 2019లో తీసుకొచ్చినట్టు చంద్రబాబు కరెక్ట్. అదే సందర్భంలో ఆయన ఇచ్చాడు అంతే, శంకుస్థాపన కూడా ఇక్కడ జరిగింది. అప్పుడు చంద్రబాబు శంకుస్థాపన చేసి ఇప్పుడు అదాని వచ్చి శంకుస్థాపన చేశాడు 2020 స్వయంగా అదాని వచ్చి. ఇంకోటి అప్పుడు ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేశారు, క్యాన్సిల్ చేసి వేరేది ఇచ్చారు. ఇవ్వడంతో పాటుగా డేటా సెంటర్ ఇతర ఒప్పందాలు జరిగినాయి. ఇక్కడ క్రెడిట్ చౌర్యం అనేటటువంటిది ఏంటంటే కర్ణాటకలో ఎవడు అడగడు, లేకపోతే తమిళనాడులో ఎవడు నేనేం చెప్పుకోడు, ఇక్కడ మాత్రమే చెప్పుకుంటారు. హైదరాబాద్ వాళ్ళే పక్కన పెట్టారు అక్కడ. ఇంకొకటి ఏంటి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపనకి ఇస్తే ఆయనకి క్రెడిట్ ఇవ్వకూడదు, ఇక్కడ చంద్రబాబు క్రెడిట్ ఇవ్వాలి. అదే సందర్భంలో ఒక్క బిల్డింగ్ కట్టినటువంటి చంద్రబాబుకి ఇవ్వాలి, ఆ తర్వాత మొత్తం ఎక్స్పాండ్ చేసినటువంటి రాజశేఖర రెడ్డికి కానీ వాళ్ళకి ఎవరికి క్రెడిట్ ఇవ్వకూడదు. ముందు చేసిన వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకూడదు, తర్వాత చేసిన వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకూడదు, మొత్తం చంద్రబాబు క్రెడిట్ ఇవ్వాలి. ఇక్కడ కూడా అంతే ఇవ్వాలి. అంటే ఎవరు క్రెడిట్ చౌర్యం చేస్తున్నట్టు? అబద్ధాలని అసూగా చెప్తున్నది ఎవరు? అది కూడా ఆలోచించాలి కదా. మనం ఏం రాసినా సరే వెర్రి గొర్రెల్లా జనం నమ్ముతారు, జనం నవ్వుతారు అనేటటువంటి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అన్నటువంటిది ఆలోచించుకోవాల్సింది.